ఈ మహాశివరాత్రి సందర్భంగా మత మార్పిడి ముఠాల మీద శివతాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? ఆక్రమించిన భూముల్లో లేకపోతే అనుమతులు లేకుండా నిర్మించినవే. వీటితో పాటు మరీ ముఖ్యంగా మన నదీ తీరాలు. వాడపల్లి పుణ్యక్షేత్రం మనకి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. అలాంటి వాడపల్లి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఒడ్డున ఏలూరులో అర్ధరాత్రి పూట దాదాపుగా 10 గంటల సమయంలో ఒక ముసలావిడ కొన్ని పాంప్లెట్స్ పంచుతుంది. మాకు అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాం. ఎక్కడ ఉంది శ్లోకం? ఇది బైబిల్లో ఉందా? ఇప్పుడు సాల్మన్ రాజు ఈ పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పు. ఈ పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పమ్మా. జాని వెస్లీ గారి చర్చి చుట్టుపక్కల ఆదివారం వస్తే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్, గుంపులు వస్తారంట. అంటే బౌన్సర్స్ని పెట్టి మరీ దబాయిస్తున్నారు వాళ్ళు, వచ్చిన వాళ్ళని కూడా. తెగిన గాయాలు, తామర, దొరద, గజ్జి, సెగ్గడ్లు, మట్టిములు, కాళ్ళ పగుళ్ళు, వీటన్నిటికీ సరైన ముందు సైబాల్. ఇంట్లో ఎప్పుడు ఉండవలసిన సైబాల్ అని చెప్పి చిన్నప్పుడు రేడియోలో అదే గోలగా వస్తూ ఉండేది. విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించాలి. హిందూ చైతన్య రథం అని చెప్పి వీటి నామకరణం చేస్తున్నాం. ఈ హిందూ చైతన్య రథాలని రాష్ట్రం అంతా కూడా ప్రచారానికి పంపిస్తున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నాతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మత మార్పిడి ముఠాల మీద, మత మార్పిడి మాఫియా మీద శివతాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అని కొన్ని రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, మరి దానికి సంబంధించిన కార్యాచరణ, ఇవన్నీ కూడా, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీ ఇద్దరం కూడా తెలియజేస్తాం. దయచేసి ఈ వీడియో అందరూ కూడా పూర్తిగా చూసి మీ అభిప్రాయాలని, మీ స్పందనని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిందే, కొన్ని రోజుల క్రితం మనం హైదరాబాద్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలి అని తలపెట్టాం. దానికి 2 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుండి, ప్రతి ప్రాంతం నుండి కూడా స్పందన వచ్చింది. మేము కూడా ఈ ర్యాలీలో పాల్గొంటామని. ముఖ్యంగా ఆంధ్ర నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఆంధ్ర నుండి వాళ్ళందరూ ఇక్కడికి తరలి వచ్చే కంటే మనమే అక్కడికి వెళ్ళి ర్యాలీ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే చాలామంది ఈ దొంగ సాక్ష్యాల పేరుతో చెలరేగిపోతూ దైవదోషం చేస్తున్నారు. 91లో దేవుని నమ్ముకున్నాను. అయితే మారు మనసు కోటాలో 92లో మారు మనసు. ఇలా నేను కొనసాగుతున్నాను. 92 నుంచి 93, 94, ఇంకో 3 సంవత్సరాల్లో నీకు రేపే బాప్తీసం అన్నారండి ప్రభు. అయ్యి బాబాయ్ ఎలాగా చెప్తే ఒప్పుకోరము. బాప్తీసం అంటే ఏదో అమెరికా పోతున్నట్లు లెక్క అనమాట. అయితే బాప్తీసం తీసుకోవడం గోదావరి తీసుకెళ్లారండి. ఆ వేళ 15 మంది బాప్తీసం ఉంటారు. నేను 7వ మనిషి అండి. నేను 7వ మనిషి అయితే నా తలమే చెయ్యేసేటప్పుడు సైతాన్ వచ్చాడు డైరెక్ట్గా గోదావరి. కురసనెక్కలు వేసుకుని, ఎవడో రా నువ్వు ఇలా తీసుకుపోతున్నావు నా బిడ్డనే, విగ్రహారాధన చేసిన బిడ్డనే నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు రా అని పిలుతున్నాడు ఆ పాస్టర్ గారు. వరాలు లేని పాస్టర్ అయితే నా నదిలో వదిలేసినాడు. వరాలు కలిగిన పాస్టర్. అగ్నిలో నేను పతనం చేస్తున్నాను, పోతావు పోరాడు ఏమన్నాడు తెలుసా? బాబాయ్ కాలిపోతున్నాను బాబాయ్ అని పరుగు పోయాక 15 మందిలో 7వ మనిషి నాకు బాప్తీసం ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు అంటే తెలియదు. ఆ విగ్రహాలకు పూజలు చేసేవాడిని. ఒకసారి విగ్రహాలకు ఏమన్నా పూజలు చేసి ఏమన్నా దొరకలేదనుకో, ఆ విగ్రహాన్నే తనేటోండి, తన్ని బయటకు వచ్చేటోండి. అన్నీ ఎన్ని వరుసగా ఉంటాయో ఎవరు లేకుండా చేసి మొత్తాన్ని తనేది వచ్చేది. ఏమంటది అది, ఎందుకు రాదని అంటదా అనేది పాడలేదు. కానీ దాని మీద విశ్వాసం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు. వీళ్ళందరూ సమకాలికులు. వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ మామాసి పండిట్ గారి దినాల్లో. మరి అంత పెద్ద ఉపన్యాసకులే ఇలాంటి వాళ్ళైతే మరి ఎవరిలో నేను నీతి చూడగలను? అప్పుడు ఋషులను, తపస్వికులను అలా ధ్యానం చేస్తూ వస్తే, మరి కొంచెం పైకెళ్ళి చూస్తే ఆ దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడే వాళ్ళ జీవితాలు చూస్తే నాకు చాలా అసహ్యం వేసింది. వాళ్ళకే అపవిత్రత ఉంటే మరి నేనెలా పవిత్రంగా ఉండగలను? ఇది ఎలా సాధ్యం? ఇది గాడ్ అండ్ గాడెస్, దేవులు దేవత, ఆడని దేవత అంటారా? వాటందరికీ వస్త్రాలు ఇప్పాలా, వాటికి స్నానాలు చేపించి వాటికి నగలు పెట్టాలా. ఆ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చదవాలా. ఆ మంత్రాల అర్థాలు చెప్తే మీరు పారిపోతారు. చెడ్డ అర్థాలు ఉన్నాయి వాటికి. వల్గర్ అంటారు కదా, వల్గర్ మీనింగ్స్ ఉన్నాయి. మీరు సాతాను ఆనువాలు మీ శరీరం మీద వేసుకొని తిరుగుతా ఉంటే మీ శరీరం పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఎట్లయితది? ఇది సాతాను ఆనువాలు.
దయ్యాలకి సంబంధించినది, విగ్రహాలకు సంబంధించినది. ఈ సిటీలో దుర్గామాత అంటారు, అక్కడ మేము పెద్దావెర అంటాం, పెద్దావెర అంటారు. అది సామాన్యమైనటువంటిది కాదు. ఒకవేళ దాన్ని పూజించకపోతే వాళ్ళని చంపేస్తుంది, బ్రతికించడానికి ఛాన్సే లేదు. అందరు దేవుళ్ళకు మొక్కితే ఏదో చూసి చూడనట్టుగా ఇడిచిపెడతారు, కానీ ఒక్కొక్కరికే కొడితే ఊదిబత్తి ముట్టిస్తే లేకపోతే తన పేరు మీద ఏదో బలి అర్పిస్తే విడిచిపెడతారు. కానీ ఇది అట్లాంటిది కాదు. కంప్లీట్గా ఇంట్లోకి తెచ్చుకొని ప్రతి వారానికి 2 సార్లు పూజ చేయాలి, వారానికి ఒకసారైనా లేకపోతే నెలకు ఒకసారైనా కోడిని అన్న కొయ్యాలి. ఇది దాని యొక్క శ్రద్ధ. నీకు అసలు కళ్ళు తెరిసే దమ్ముందా? చెప్పు, చెప్పు, టైం లేదు, చెప్పు, నాకు చెప్పు. ఆడుంది, అది కావాలి నాకు. ఇటు చూడు, ఎవరు కావాలా? ఆడుంది కావాలి. కావాలా? అది కావాలి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. మత్స్యమ్మ. నేను అమ్మవారు అని ఆరాధించిన దేవత, ఆమె భర్త, ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా. ఏమీ లేదు. నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా. పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి. ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చును? యేసు ప్రభు నాకే కాదు, నేను మొక్కిన వాళ్ళు కూడా అవసరమని అర్థమైంది. మరి వీటి మీద చూసి చూడకుండా సామాన్య ప్రజల దగ్గర నుండి పొలిటీషియన్స్ వరకు, రాజకీయ నాయకుల వరకు ఎవరూ కూడా అసలు స్పందించడం సంగతి పక్కన పెడితే కనీసం వాటిని గమనించడం కూడా లేదు. మరి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ నిర్లిప్తత, దీన్ని అవకాశంగా భావించి ఈ మత మార్పిడి ముఠాలు నిరాటంకంగా విచ్చలవిడిగా దైవదోషాన్ని కొనసాగిస్తూ పోతూ ఉన్నాయి. దీని మీద మనం ప్రశ్నించాలి. దైవదోషణ చేస్తే కఠినమైనటువంటి శిక్షలు పడతాయి, అలాగే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు, తగిన బుద్ధి చెప్తుంది అనే ఒక భయాన్ని కూడా కల్పించాలి. ఈ అవేర్నెస్ కోసం, ఈ చైతన్యం కలిగించడం కోసం మనం ర్యాలీలు చేద్దామని చెప్పి భావించాం. అయితే ఇటీవల మేము ఆంధ్రాకి వెళ్ళాం. 2 రోజులు అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసాం. కానీ అక్కడ పరిస్థితి మనం ఊహించిన దానికంటే కూడా చాలా భయంకరంగా ఉంది. ఏలూరులో అర్ధరాత్రి పూట దాదాపుగా 10 గంటల సమయంలో ఒక ముసలావిడ ఒక జంక్షన్లో, ఒక సెంటర్లో నిలబడి కొన్ని పాంప్లెట్స్ పంచుతుంది. మాకు అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాం. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది, ఏం జరుగుతుందో చూడండి. అక్కడ కాదమ్మా, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఎక్కడుంది ఇది? ఎక్కడి నుంచి రాశాడు? ఎక్కడుంది శ్లోకం? ఇది బైబిల్లో ఉందా? చూపి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకమైన శ్లోకం బైబిల్లో ఉందని చెప్పేస్తుంది ఆవిడ. వినండి, ఆణిముత్యాలు ఇవన్నీ. చూపించు ఒకసారి. ఈ బైబిల్లో శ్లోకాలు ఉంటాయా? శోకాలు దీంట్లో ఉంటాయి, శోకాలు భగవద్గీతలో. మీతో నాకు వాదన ఎందుకండి? వెళ్ళండి. మా పుస్తకాల్లో మంత్రాలు అని చెప్తే అప్పుడు ప్రచారం చేస్తా. ఎవరు పంచుకోవాలి? నేనే పంచుకున్నాను. రాశాడంటే అదవా? ఒకసారి ఫోన్ చేయ, మీ భాషలో ఫోన్ చేయమా. రాశాడు, అన్ని అబద్ధాలు చెప్పేవాడు. పాస్టర్ ఎట్లా అవుతాడు అంటే పాస్టర్ అబద్ధాలే చెప్పాలి. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆ దారిని ఎంతోమంది ప్రయాణిస్తూ ఉన్నారు, చాలామంది హిందువులే. కొంతమంది ఆ పాంప్లెట్స్ తీసుకుని ఏదో ప్రసాదంలాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. అసలు అందులో ఏముంది, ఏం రాశారు, ఏం ప్రచారం చేస్తున్నారు, దీన్ని మనం ఏమైనా ప్రశ్నించాలా అనే స్పృహ కూడా ఎవరికీ లేదు. మేము పంచుకుంటే నీకెందుకు అంటుంది. గ్రంథాల్లో ఉన్నాయంటే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తారమ్మా మీరు? ఎవరిని మోసం చేస్తారు? మోసాలు కాదు, ఇక్కడ ఇప్పుడు నాటకాలు వేస్తాను. సాల్మన్ రాజు గారు ఎవరిని మోసం చేస్తారు? సాల్మన్ రాజు ఎవడి? సాల్మన్ రాజు గారు. పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పు. ఆ పాంప్లెట్ కూడా తీసుకొచ్చాం, ఇందులో ఉన్న మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాం. ఇప్పుడు సాల్మన్ రాజు గారు. పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పు. ఈ పాస్టర్ ఎక్కడ ఉంటాడు చెప్పమ్మా? అంగళమూడు అంట, ఏలూరు దగ్గర. ఈ టైంలో కూడా అసలు అర్ధరాత్రి మత ప్రచారం ఇంటిళ్ళు ఏమన్నంటే మత స్వేచ్ఛ. ఈ తప్పుడు శ్లోకాలే కాకుండా కింద వీడు ఏం రాశాడంటే, ఈ పాస్టర్ గారు బాక్స్ రాసి, కుటుంబ సమస్యలతో సంతానహీనులై రోగగ్రస్తులై బాధపడుతున్నారా? దురాత్మ, దయ్యములు, మాంత్రిక చేతబడి శోధనల చేత పీడించబడుతున్నారా? రండి, పాల్గొనండి, మేలు పొందండి,
దేవుని మహిమపరచండి. వివరాలకు రెవరెండ్ కె సాల్మన్ రాజు గారు, బయర్షెబా మినిస్ట్రీస్, ఏలూరు, తంగెళ్ళమూడి కరెంట్ ఆఫీస్ పక్కన మా ఆరాధనలో జరుగును. ఇక్కడి నుంచి ఎలా రావాలో రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. అంటే ఈ ప్లాన్ ఏంటి? కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి, లేకపోతే పిల్లలు లేకపోవడం అనేది చాలామందిలో ఈ రోజుల్లో కనపడుతున్న ఒక సమస్య. ఏదైనా రోగాలతో బాధపడేవాళ్ళు వీళ్ళు టార్గెట్. అంటే ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము మటుమాయం చేసేస్తాం. తెగిన గాయాలు, తామర, దురద, గజ్జి, సెగ్గడ్లు, మటిములు, కాళ్ళ పగుళ్ళు, వీటన్నిటికీ సరైన ముందు సైబాల్, ఇంట్లో ఎప్పుడు ఉండవలసిన సైబాల్ అని చెప్పి చిన్నప్పుడు రేడియోలో అదే గోలగా వస్తూ ఉండేది. అంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము మటుమాయం చేస్తామని చెప్పి వలయటం అనమాట. మరి క్రైస్తవుల్లో ఎవరికి ఏ సమస్యలు లేవా? వాళ్ళకి ఏ రోగాలు లేవా? వాళ్ళలో పిల్లలు లేని వాళ్ళు లేరా? వాళ్ళ కుటుంబ కలహాలు లేవా? మరి వాళ్ళనే ఉద్ధరించలేని వీళ్ళ దేవుడు హిందువులు మాత్రం ఉద్ధరిస్తారా? అంటే ఇలా వలేసి హిందువుల్ని వాళ్ళ దగ్గరికి లాక్కొని వచ్చిన తర్వాత మీరు 7 వారాలు చర్చికి రావాలి, 14 వారాలు చర్చికి రావాలి. అప్పటికి కూడా వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వకపోతే మీ ఇంట్లో మిగిలిన వాళ్ళ మతం మార్చాలి, మీ ఇంటి పక్కన వాళ్ళ మతం మార్చాలి, మీ చుట్టాల్లో కొంతమంది మతం మారలేదు. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ ఎప్పుడుకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో యాదృచ్ఛికంగా కొంత ఉపశమనం లభిస్తే వాళ్ళకి ఇది మా దేవుడి మహిమ అని వాళ్ళ ఖాతాలో వేసుకోవటం. ఆ సమస్య పరిష్కారం అవ్వకుండా అలాగే కొనసాగుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఇంకా పరీక్షిస్తున్నాడు అని కాలం వెళ్ళబోచడం. ఈలోపు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేసి పూర్తిగా ఆ జాంబీ వైరస్లుగా మార్చేయడం. ఇది వాళ్ళ ట్రాప్. అండ్ ఇంకోటి కరుణాకర్ గారు, ఇక్కడ చూడండి వీళ్ళ టాక్టిక్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, అందుకు ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని ఎక్కువగా ఈ ప్రచారకుల్లాగా పంపుతారు. కారణం ఏంటంటే, ఎవరైనా ఎందుకమ్మా ఇట్లా ప్రచారం చేస్తున్నారు అంటే, వయసులో ఉన్న ఆడవాళ్ళు ఉంటే ఇదిగో మాతో తప్పుడు బిహేవియర్ చేశారు, మమ్మల్ని వేధించారు అంటూ ఆ వేధింపుల కేసులు పెట్టేస్తాం. అదే ముసలోళ్ళు అనుకోండి, అరే ఏంటి ముసలోళ్ళని కూడా అడ్డుకుంటున్నారా అంటూ ఒక సానుభూతి సీన్ క్రియేట్ చేయటం. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చివరికి హిందువులనే బ్లేమ్ చేసే పరిస్థితి కల్పించడం కోసం ఇట్లాంటి వాళ్ళని వాడేస్తూ ఉన్నారు. ఈ నాటకాలన్నీ మరి హిందువులకి ఎప్పుడు అర్థమయ్యాను? అసలు ఏలూరు పట్టణంలో అడుగు పెట్టినప్పటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఏలూరు అనే కంటే కూడా మనం ఆంధ్ర బోర్డర్లో ఎంటర్ అయిన కాడి నుంచి గమనిస్తూనే ఉన్నాం ప్రతిదీ. ఏలూరు పట్టణంలో అయితే మీరు వీడియో కూడా తీశారు కదా, అసలు హోర్డింగ్స్ ఎట్లా పెట్టారు ఎంత దారుణంగా. అండ్ మోర్ ఓవర్ అసలు చర్చిల కన్స్ట్రక్షన్స్ కానీ, ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఉన్న చర్చెస్ కాదు అవన్నీ కూడా, ఆక్రమించిన భూముల్లో లేకపోతే అనుమతులు లేకుండా నిర్మించినవే. వీటితో పాటు మరీ ముఖ్యంగా మన నదీ తీరాలు, వాడపల్లి పుణ్యక్షేత్రం మనకి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. అలాంటి వాడపల్లి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఒడ్డున సిలువలు పెట్టేసి, క్రీస్తు విగ్రహాలు పెట్టేసి వాడపల్లి సిలువ సెంటర్ అంటూ పేర్లు కూడా మార్చేశారు. అంటే రేపు 2027లో మళ్ళీ గోదావరి పుష్కరాలు రాబోతా ఉన్నాయి. ఈ పుష్కరాల రేవుల దగ్గర వీళ్ళు ఈ విధంగా చేయటం మరి ఏంటి, దేనికి సంకేతం అనుకోవాలి? ఇప్పుడు మనకి నదులు అంటే చాలా పవిత్రమైనవి. గోదావరి నది అంటే రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. నదీ తీరాల్లో దేవాలయాలు ఉండడం సహజం. నదులకి మనం పుష్కరాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి నదులంటే. అలాంటి నదీ తీరాలను కూడా కలుషితం చేసేలాగా, అపవిత్రం చేసేలాగా నదీ తీరాలను కూడా వీళ్ళు కబ్జాలకి, అంటే లిటరల్గా పుష్కర స్నానాలకు వచ్చే వాళ్ళని బాప్తిజం స్నానాల వైపు మళ్లించాలన్న కుట్ర తప్ప ఇంకో కారణం ఏం కనపట్లేదు. ఇంకా ఇప్పుడు మన దేశంలో ఉన్న పవిత్రమైన నదులకి వీళ్ళ ఎడారి మతానికి సంబంధం ఏంటి? కావాలంటే వీళ్ళ బైబిల్లో ప్రస్తావించబడినటువంటి ఆ యోర్దాన్ నది నదులు ఉంటాయి, అక్కడికి పోమానండి. అక్కడ పెట్టుకోండి మీ సిలువులు విగ్రహాలు, అక్కడ పెట్టుకుంటే తంతారు ఇజ్రాయెల్లో. భారతదేశాన్ని ఎలా పొల్యూట్ చేస్తారు మీరు? హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కొండల మీద ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సిలువులు కనపడటం మొదలయ్యిందో మనం ఆంధ్ర వచ్చినట్టు. అంటే ఆంధ్రాకి ఒక గుర్తు ఏంటంటే కొండల మీద పెద్ద పెద్ద సిలువులు కనపడతా ఉంటాయి. కొండల కబ్జాలు చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. ఓ పక్క వీళ్ళు విగ్రహారాధన పాపం అంటారు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా పుట్టిందే వీళ్ళ మతం. వీళ్ళు మాట్లాడితే హిందువుల దగ్గరికి వచ్చి విగ్రహారాధన చేస్తే మీరు నరకానికి పోతారంటారు. ఈ సన్నాసులు, ఈ దగులుబాజీన డాషిగాళ్ళు, ఈ ముంజా కొడుకులు ముందు వాళ్ళ మతంలో ఉన్న విగ్రహాలను పగలగొట్టుకోవాలి కదా. ముందు వాటిని అన్నిటిని ధ్వంసం చేసి వాళ్ళ మతంలో ఉన్న చిట్ట చివరి విగ్రహాన్ని పగలగొట్టి అప్పుడు మా దగ్గరికి రావాలి. మా దగ్గరికి వస్తే విగ్రహారాధన ఏ విధంగా పవిత్రమైందో, ఏ విధంగా భగవద్ ఆరాధనకి అది అర్హమైందో మేము చెప్తాం. మా వివరణ మాకుంది. మీకు దాని విలువ తెలియదు, మీరు దానికి వ్యతిరేకం, సరే మీ సిద్ధాంతం మీది. కానీ మీ దాంట్లోనే ఇన్ని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటూ యేసు విగ్రహాలు పెట్టి అసలు యేసు ఎలా ఉంటాడు ఎక్కడైనా వర్ణన ఉందా? ఏ ఆధారంతో మీరు యేసు విగ్రహాలు పెడుతున్నారు? ఆయన యేసు అని చెప్పి పెట్టి మళ్ళీ వాటికి పూలు, అగరొత్తులు, హిందూ ఆరాధనా పద్ధతుల్లో ఆరాధనలు చేయటం, నదీ తీరాల్లో పెట్టడం, దేవాలయాల పక్కన విగ్రహాలు పెట్టడం, పెద్ద పెద్ద సిలువులు పాతడం. ఈ విగ్రహం చూడండి ఎంత అందంగా ఉంది అసలు. అంటే ఏదో ఒక విగ్రహం పాతేయాలి అనే ఆదుర్దాలో ఎంత రమణీయంగా మలిచారో యేసు విగ్రహం. చూడంగానే మాకు ఆకర్షిస్తుంది. ఇలాంటి విగ్రహాలను పెట్టి కబ్జా చేసేట. అంటే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల నుండి సోషల్ మీడియా ప్రభావం వల్ల, మనలాంటి సంస్థలు పనిచేయడం వల్ల హిందువుల్లో కాస్త అవేర్నెస్ వచ్చింది, గర్వాప్సీలు అవుతున్నాయి.
చాలామంది ఆ బురదలో దిక్కకుండా దాని గురించి అవగాహన పెంచుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాల నుండి మనం పని చేయడం స్టార్ట్ చేసి కొంత ఫలితాలు సాధించిన తర్వాతే ఇలాంటి పరిస్థితి ఉంటే, అసలు పూర్తిగా వదిలేసి ఉంటే ఇక ఆంధ్ర పరిస్థితి ఎలా ఉండేది అని ఊహించుకోండి. ఆల్మోస్ట్ ఇప్పటికే చేజారిపోయేది. ఇప్పుడు మనం పోరాడే స్థితిలో ఉన్నాం. కనీసం పోరాడి ఆంధ్ర అని కాపాడుకుందాం. ఈ మధ్య ఏదో రాజకీయ పార్టీ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి స్లోగన్, ఆడుదాం ఆంధ్ర కాదు, కాపాడుకుందాం ఆంధ్రాని. ఇప్పుడు ఇది మన స్లోగన్. మోరోవర్ అసలు ఒక చర్చి ఒక ఆలయం రెండూ పక్కపక్కనే ఉంటే చర్చి గోడల్ని వదిలిపెట్టేసి మన హిందూ దేవాలయం గోడలకి క్రైస్తవ సువార్త మహాసభల పోస్టర్లు అంటించారు. నేను కరుణాకర్ గారు చూశాం కాబట్టి ఆ రోజున కరుణాకర్ గారు మేము అవి పీకేయటం జరిగింది. అంటే ఆ ఊరి ప్రజలకి కనీసం మన దేవాలయానికి క్రైస్తవ పోస్టర్లు పడ్డాయి, దాన్ని తీసేయాలి అనే స్పృహ కూడా రావట్లేదు. లేదంటే ఊర్లో వాళ్ళు డామినేషన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళతో గొడవలు ఎందుకు అనుకున్నారో కనీసం కూడా తీయటం లేదు. అంటే ప్రజల్లో ఎంత భయాందోళనలు వచ్చేసినా చూడండి, వాళ్ళని ప్రశ్నించడం కూడా మానేసే పరిస్థితులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. మరి ప్రశ్నిస్తే మనకేదో ప్రమాదం వస్తుంది అనే భయంతో సైలెంట్ అయిపోతున్నారు. అంటే సర్దుకుపోవటం అనే ఒక మనస్తత్వానికి అలవాటు పడిపోతున్నారు. అవసరమైతే అక్కడి నుంచి పారిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు తప్ప ఎదిరించి పోరాడే స్థితిలో లేరు. పాలగూడెంలో మన ఇష్యూ చూపించాం కదా, చర్చి మీద ఒక కుటుంబం పోరాటం చేస్తుంటే ఆ కుటుంబాన్ని బెదిరిస్తుంటే చుట్టుపక్కల ఉన్న హిందువులు ఎవరో కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడలా. కానీ వీళ్ళు మాత్రం, ఈ ముఠా మాత్రం బయట ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన మద్దతుదారులను కూడా వేసుకొచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారు. అప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న హిందువులు ఎవరో కూడా ప్రశ్నించట్లా, వాళ్ళకి మద్దతుగా రావట్లా. అక్కడున్న ఒక ఆవిడని అడిగాం, ఏమ్మా మీకు ఈ సమస్య అర్థమవుతుందా, మీకు కూడా రేపు ఇది వర్తిస్తుంది కదా, మీ దగ్గర కూడా వస్తుంది కదా అంటే, ఏం చేస్తాం, వాళ్ళందరూ గుంపులు వస్తున్నారు, మేము మాత్రం ఏం చేయగలం, అందుకే కొంతమంది ఈ కాలనీని విడిచి వెళ్ళిపోయారు, రేపు మేము కూడా వెళ్ళిపోతాం అని కూడా చెప్తుంది ఆవిడ. ఎక్కడికి పారిపోతారు, అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ కూడా ఇదే సమస్య ఉంటుంది కదా, భారతదేశం వదిలి ఎక్కడికి పోతారు మీరు. ఇప్పుడు కాశ్మీర్లో గలీవ్ చెలివ్ అంటే పారిపోయి వచ్చారండి. దాన్ని సినిమా తీసి మనకు చూపించడానికి ఈ దేశంలో ఇంకొన్ని చోట్ల హిందువులు మిగిలారు కాబట్టి సినిమా తీశారు. రేపు ఏలూరులో తంతే కూడా పారిపోయారు, అరే తనకు ముందే పారిపోయారు అంటే ఏలూరు ఫైల్స్ సినిమా తీసేవాళ్ళు, ఆంధ్ర ఫైల్స్ సినిమా తీసేవాళ్ళు కూడా దొరకరిక భవిష్యత్తులో మనకి. అంటే ఏలూరు మనం వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న సమస్య మనకు తెలిసింది, అక్కడ హిందువులు పారిపోతున్నారని. ఇంకా ఎన్ని చోట్ల వీళ్ళ గోడ పడలేక, ముఖ్యంగా రాజమండ్రిలో ఆడి పేరేంటి, జాన్ వెస్లీ గారి చర్చి చుట్టుపక్కల ఆదివారం వస్తే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్, గుంపులుగా వస్తారంట. ఈ గోల పడలేక ఆ చర్చి చుట్టుపక్కల ఉన్న హిందువులు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. అంటే బౌన్సర్స్ని పెట్టి మరి దబాయిస్తున్నారు వాళ్ళు, వచ్చిన వాళ్ళని కూడా. అంటే రాజమండ్రి నుంచి పారిపోయారు, ఏలూరు నుంచి పారిపోయారు. ఇది మేము 2 చోట్ల తిరిగితే ఆ 2 చోట్ల కనపడినటువంటి సమస్య. ఇలా ఎన్ని చోట్ల హిందువులు ఖాళీ చేసి పారిపోతున్నారో, ఎన్ని చోట్ల రాజీపడి బ్రతకడానికి అలవాటు పడిపోయారు, ఇవన్నీ మనం ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తే మన కళ్ళు బయర్లు గమ్మే నిజాలు బయటకు వస్తాయి. మరి ఈ నిజాలన్నింటినీ కూడా, ఈ వాస్తవాలన్నింటినీ కూడా వెలికి తీయాలంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేయాల్సిన అవసరం కనపడతా ఉంది. ఆ పర్యటనలో స్థానికంగా ఉన్నటువంటి హిందువులకి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళని పోరాడే స్థితికి ఆ చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అందుకే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మనం చాలా తక్కువ మందికి రీచ్ అవుతున్నాం. తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 11 కోట్లు 12 కోట్ల వరకు జనాభా ఉంటారు. మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయంటే లక్షల్లోనే రీచ్ అవుతున్నాయి. అంటే ఓ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల మందికి సాలిడ్గా మన గురించి తెలిసి ఉండొచ్చు. అందులో చాలామంది క్రిస్టియన్సే, సగం మంది క్రిస్టియన్స్ ఉంటారు. అంటే ఓ 10-15 లక్షల మంది హిందువులకి మాత్రమే మన సంస్థల గురించి అవగాహన ఉంది. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్స్ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, కానీ దానివల్ల పూర్తి సమాచారం వాళ్ళకి తెలియదు. ఏదో చూసి వదిలేస్తారు, మంచి పాయింట్ అనుకుంటారు, లేకపోతే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. పూర్తిగా మనం చేస్తున్న వర్క్ గురించి తెలియాలంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంది. మరి ఈ కోట్లాది మందికి మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి? దీనికోసమే ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మొట్టమొదట మేము అనుకుంది ఏంటంటే, విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి రాజమండ్రి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించాలి. ఈ ర్యాలీల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి హిందువులందరూ పాల్గొనే విధంగా ఆ కార్యాచరణ అనేది ఉండాలి. ఇది మనం ప్రాథమికంగా అనుకుంది. దీనికోసం మొట్టమొదట మనం విశాఖపట్నంలో మొదటి ర్యాలీని ప్రారంభించబోతున్నాం. మరి ఈ విశాఖపట్నం ర్యాలీలో మేము కూడా పాల్గొంటాం, ఈ పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవటంలో మా బాధ్యత కూడా ఉంది అని భావించేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రండి. మీ వివరాలు క్రింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్లకు తెలియజేయండి.
విశాఖపట్నం ర్యాలీలో మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పంపిస్తాం. అందరం కలిసి అక్కడి నుంచి పోరాటం ప్రారంభిద్దాం. అయితే ఈ విశాఖపట్నంలో ప్రారంభించబోయే ర్యాలీకి ఇంకొక విశేషం ఏంటంటే, ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యక్రమం జరిగిన తర్వాత సాగర తీరంలో సాగర హారతి కూడా నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సాగర హారతి 5 లేదా 7 పురోహిత బ్రహ్మలతో నిర్వహించడం జరుగుతుంది. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సాగర హారతి పూర్తయిన తర్వాత వేద ఆశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. భారతీయులుగా, హిందువులుగా మన కర్తవ్యం ఏంటి, మా వంతు భాగస్వామ్యాన్ని, మా బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పి ఒక ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించడం జరుగుతుంది. అంటే సాగర తీరంలో జరిగేటువంటి ఈ ర్యాలీ కాషాయమయంగా మారి ఆ తర్వాత ఈ సాగర హారతితో పరిపూర్ణమై అక్కడ వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్, హిందుత్వం యొక్క వైబ్రేషన్స్తో ప్రతి కార్యకర్త కూడా శక్తిని పుంజుకొని వాళ్ళ క్షేత్రాల్లో, వాళ్ళ ప్రాంతాల్లో ధర్మాన్ని రక్షించేటటువంటి వీరులుగా మారతారు అనేది మా యొక్క ఆలోచన. అయితే విశాఖపట్నంలో సముద్రం ఉంది కాబట్టి సాగర హారతిస్తున్నాం. అదే రాజమండ్రి, కాకినాడ వస్తే కనుక గోదావరి తల్లికి హారతిస్తాం. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, కృష్ణానదికి హారతిస్తాం. ఒక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగర తీరంలో లేదా నదీ తీరాల్లో ర్యాలీలు చేయడం కుదరని పక్షంలో భరతమాత విగ్రహానికి భరతమాత హారతిస్తాం. మొదటి విడతలో ఇప్పుడు ప్రకటించిన ఈ ప్రాంతాల్లో ర్యాలీలు పూర్తయిన తర్వాత రెండవ విడతలో మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ మిగిలిన ర్యాలీలను కూడా మేము నిర్వహిస్తాం. అయితే ఈ ర్యాలీల్లో స్టేజీల నిర్మాణం ఇవన్నీ కూడా వృధా ప్రయాస కాబట్టి మేము అనుకున్న ఒక ఆలోచన ఏంటంటే 2 వాహనాలు తయారు చేస్తున్నాం. ఈ వాహనాలనే మొబైల్ స్టేజ్గా వాడబోతున్నాం. ఈ ర్యాలీలు అయిపోయిన తర్వాత తదనంతరం కూడా వీటితో ఒక బృహత్తరమైనటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి కార్యాచరణ కూడా మనం డిజైన్ చేసాం. అదేంటి అంటే వీటిని చైతన్య రథాలుగా, హిందూ చైతన్య రథం అని చెప్పి వీటిని నామకరణం చేస్తున్నాం. ఈ హిందూ చైతన్య రథాలని రాష్ట్రం అంతా కూడా ప్రచారానికి పంపిస్తున్నాం. ఎక్కడెక్కడికైతే మన వీడియోలు రీచ్ అవ్వట్లేదో, మన వర్క్ రీచ్ అవ్వట్లేదో మారుమూల ప్రాంతాలకి, మన్యం ప్రాంతాలకి కూడా ఈ ప్రచార రథాలను పంపించి అక్కడ హిందువుల్లో చైతన్యం తీసుకురావటం, అవగాహన కల్పించటం, ఎవరైతే మోసపోయి మత మార్పిడికి గురయ్యారో వాళ్ళకి కూడా మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి వాళ్ళకి వివరించి తిరిగి వాళ్ళని స్వధర్మానికి తీసుకురావటం అనేటటువంటి ఆలోచనతో ఈ చైతన్య రథాలని మనం డిజైన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన కంటెంట్ కూడా స్పెషల్గా కొన్ని వీడియోలు మేము తయారు చేసి ఆ చైతన్య రథాలతో పాటు పంపించడం జరుగుతుంది. ఈ హిందూ చైతన్య రథాలకి ఎల్ఈడి స్క్రీన్ కూడా అమరుస్తున్నాం. అంటే మన వీడియోస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ప్రత్యేకంగా ఈ ప్రచారానికి రూపొందించినటువంటి వీడియోస్ కానీ అన్నీ కూడా ఆ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి. అలాగే ఈ చైతన్య రథాలు మిగిలిన సందర్భాల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో ఏ విధంగా ధర్మ ప్రచారం చేసుకుంటూ హిందుత్వ చైతన్యాన్ని కల్పించుకుంటూ వెళ్తాయో, పండుగలు, పర్వదినాల సందర్భంలో ప్రముఖ దేవాలయాల దగ్గర ఎక్కడైతే భక్తులు ఎక్కువ వచ్చే చోటు ఉంటుందో అలాంటి దేవాలయాల దగ్గరకు ఉండి అటువంటి చోట్లకు వెళ్ళి అక్కడ ఈ చైతన్య కార్యక్రమాలని ప్రదర్శిస్తూ హిందువులకి తదనుగుణంగా కావాల్సిన కరపత్రాలు కావచ్చు, లేకపోతే మన పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందచేస్తూ హిందుత్వం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది, హిందుత్వాన్ని కాపాడుకోవటానికి మనం ఏం చేయాలి, హిందుత్వం యొక్క ఔన్నత్యం ఏంటి ఇత్యాది విషయాలన్నీ కూడా అక్కడ కూడా తెలియజేస్తూ హిందూ చైతన్యాన్ని కల్పించటమే ఈ రథాల యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతానికి శివశక్తి నుండి ఒక చైతన్య రథం, హిందూ జనశక్తి నుండి ఒక చైతన్య రథం, 2 రథాలను తీసుకోవాలని భావిస్తున్నా. ఇవి శివుడి చేతిలో పాశుపతాస్త్రంలాగా, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రంలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే జ్ఞానంతో అజ్ఞానాన్ని ఖండించి ధర్మ సంస్థాపన చేయడంలో బృహత్తరమైనటువంటి పాత్ర నిర్వర్తిస్తాయి అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ వాహనాలకి ప్రత్యేకంగా డ్రైవర్ని నియమించడం, అవసరమైతే ఒక అసిస్టెంట్ని కూడా పెడతాం. దాంట్లో ప్రచార సామాగ్రి, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, డోర్ స్టిక్కర్సు, ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ కూడా ప్రచారానికి పంపిస్తాం. మరి ఇదంతా కూడా ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి ఈ వాహనాల కొనుగోలు, నిర్వహణ దీనికి సంబంధించి మీ అందరి ఆర్థిక మద్దతుని కూడా మేము కోరుతూ ఉన్నాం. ప్రతి ప్రాంతానికి ఒక కరుణాకరో, లలిత్ కుమారో వెళ్ళలేకపోవచ్చు, కానీ మన భావజాలాన్ని, మనం చెప్పదలుచుకున్న సందేశాన్ని ఈ చైతన్య రథాలు తీసుకుపోతాయి. మనం చేయవలసిన పని ఈ చైతన్య రథాల ద్వారా సాధించే శక్తిని భగవంతుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన సమస్యే ఫోన్పే, గూగుల్ పే అనేవి ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఆల్టర్నేటివ్గా ఫోన్పేలో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవడం కానీ, లేదా నెట్ బ్యాంకింగ్లో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకుని అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ మనకి ప్రత్యామ్నాయం. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టి మీరు ఆ విషయంలో సహకరించండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ లేదా వాట్సాప్ చేసి మీ సమస్యను తెలియజేస్తే మన వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.